తెలుగు రాష్ట్రాలలో దాదాపు 7 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగవుతున్న మామిడిలో 1000కు పైగా వైవిధ్య రకాలున్నాయి. వాటిలో వాణిజ్య ప్రధానంగా వినియోగించే కొన్ని కోత రకాల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. మరి ప్రాచుర్యంలో ఉన్న మరికొన్ని కోత రకాలు, రసభరిత రకాలు, పునాస రకాలు, పచ్చడి రకాల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర నుంచి ఈరోజు అన్నదాతలో తెలుసుకుందాం. ఈసారి మామిడి ప్రదర్శనలో 242 రకాలు ప్రదర్శించడం జరిగింది. సో వివిధ రకాలు, పొడుగు రకాలు, పొట్టి రకాలు, అలాగే పికిల్ వెరైటీస్, ఆఫ్ సీజన్ మామిడి రకాలు, జ్యూసీ వెరైటీస్, ప్రాసెసింగ్ వెరైటీస్ వీటన్నిటిని కూడా ప్రదర్శించడం జరిగింది. ఇది జలాలండి. ఇది పచ్చడికి బాగా వాడుకునే రకం. ఇది ఈ షేప్ అనేది మనకి మామిడిలో ఎస్ షేప్ లాగా ఉంటుంది. ఇది 14 డిగ్రీల వరకు చక్కెర శాతం ఉంటుంది. సో దీని ఫ్రూట్ వెయిట్ వచ్చేసి 700 గ్రాములు, అంటే 30 కేజీ వరకు ఈ బరువు అనేది తూగుతుంది. పచ్చడి రకాలలో ఇంకొకటి హైదర్ సాహెబ్ వెరైటీ. సో ఇది 100 గ్రాముల నుంచి 120 గ్రాముల వరకు ఉంటుంది. సో 13 డిగ్రీల బ్రిక్స్ వరకు ఇది ఉంటుంది. తెల్ల గులాబీ కూడా ఇది లేట్ సీజన్ పికిల్ వెరైటీ అండి ఇది. సో దీంట్లో మనకి ఎక్కువగా ఈ లెంటిసల్స్ అనేవి ఎక్కువగా మనకి కనిపిస్తాయి. సో చాలా కాన్స్పిక్యుయస్గా ఉంటుంది. పెద్ద పెద్ద మచ్చలు ఉంటాయి వీటికి. ఇప్పుడు ఆమెని పచ్చడి రకము. సో కాయలు పెద్ద సైజులో ఉంటాయి. 650 నుంచి 700 గ్రాముల వరకు ఉంటుంది. సో దీంట్లో ఈ లెంటిసల్స్ అనేవి కూడా మనకి ఎక్కువగా కాన్స్పిక్యుయస్గా కనిపిస్తాయి. సో దీంట్లో 14 డిగ్రీల వరకు బ్రిక్స్ అనేది కనిపిస్తుంది మనకి, షుగర్ శాతం. ఇది తంబువా అండి. ఈ తంబువా అనేది మనకి ఆఫ్ సీజన్ వెరైటీ. ఇయర్ రౌండ్ ఈ యొక్క ఫ్రూట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇది కూడా పచ్చడికి వాడుకోవచ్చు. ఇది 200 గ్రాముల వరకు నుంచి 300 గ్రాముల వరకు బరువు ఉంటుంది. డేట్ షెరే అనే రకం అండి. చాలా పెద్ద సైజులో కాయలు కాస్తాయి. సో ఇది కూడా పచ్చడి రకము. దీంట్లో 16 డిగ్రీల బ్రిక్స్ వరకు మనకి కనిపిస్తుంది. స్పెషల్ అనేది ఇది ఆఫ్ సీజన్ వెరైటీ అండి. ఇది ఇప్పుడు రెస్టారెంట్స్లో ఇయర్ రౌండ్ ఫ్రెష్ పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఈ యొక్క వెరైటీని మనం వాడతాము. ఇది రౌండ్గా ఉంటుంది. చిన్న సైజు నుంచి మీడియం సైజ్ కాయలు వస్తాయి. సో ఆఫ్ సీజన్లో ఇంకా పెద్దగా సెప్టెంబర్, అక్టోబర్లో కాయలు పెద్ద సైజులో రావడం అనేది జరుగుతుంది. 17 డిగ్రీల వరకు బ్రిక్స్ ఉంటుంది. ఇది ఆఫ్ సీజన్ వెరైటీ. ఇది బొబ్బిలి పునాస. సో ఇయర్ రౌండ్ మనకి దీనికి పూత ఖాతా కనిపిస్తుంది. సో 140 గ్రాముల వరకు ఉంటుంది ఇది. సో 14 డిగ్రీల బ్రిక్స్ చక్కెర శాతం ఉంటుంది. టెఫాలా ఇది కూడా ఇయర్ రౌండ్ మనకు కనిపిస్తుంది. పూత ఖాతా 200 గ్రాముల వరకు బరువు తూగుతుంది. సో ఇది ఎస్ ఆకారంలో ఉంటుందండి. సో బారామషా అనేది కూడా ఇది ఆఫ్ సీజన్ రకం. సో ఇయర్ రౌండ్ పూత వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్లో మనకి కాయలు కొంచెం పెద్దగా కనిపిస్తాయి. 150 గ్రాముల వరకు బరువు తూగుతుంది. ఇది షాజహాన్ వెరైటీ, చాలా ఫేమస్ వెరైటీ ఇది. ఇది మొగల్ వెరైటీ. సో చూడడానికి బంగన్పల్లిలాగా ఉన్నా కూడా కొంచెం భుజాలు అనేవి కొంచెం వెడల్పుగా ఉంటాయి. దీంట్లో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. 400 నుంచి 500 గ్రాముల వరకు ఉంటుంది. 16 డిగ్రీల బ్రిక్స్ ఉంటుంది. ఇది బేగం కస్. ఇది కూడా మొగల్ వెరైటీ అండి. ఇది మీడియం సైజులో ఉంటుంది. కాయలు పండిన తర్వాత కూడా ఇంకా ఆకుపచ్చ కలర్లోనే ఉంటాయి. ఆర్యవర్తం ఇర్సాల వెరైటీ. సో దీంట్లో మచ్చలు అనేది కొంచెం తెలుపు రంగులో ఉండి కాయ మొత్తం పరుచుకుంటాయి. డార్క పునీత్ అనే రకము. ఇది బెంగళూరు నుంచి వచ్చిన రకం ఇది. సో ఇది కాయలు చిన్నగా బంగనపల్లి మామిడి లాగానే ఉంటుంది, కానీ కాయలు చిన్న సైజు. సో చక్కెర శాతం 18 డిగ్రీల వరకు ఉంటుంది బ్రిక్స్. సో సమ్మర్ బెస్ట్ అనేది చాలా కాస్ట్లీ వెరైటీ అండి. అది ఆ వెరైటీతోని బెంగళూరు అంటే తోతాపురి రకాన్ని హైబ్రిడ్ చేసిన రకం ఇది. కాయ వచ్చేసి ఒక 200 నుంచి 250 గ్రాముల వరకు బరువు ఉంటుంది. 17 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. ఇది పసుపు మామిడి. 150 గ్రాముల వరకు ఉంటుంది. 15 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. సో జమేదార్ అనే రకం ఇది. సో కాయలు చాలా చిన్న సైజులో ఉంటాయి. దీంట్లో ఈ ముక్క అనేది ఉండదు. సో చిన్నగా ఉంటాయి. సో కాయ వచ్చేసి కేవలం 50 గ్రాముల నుంచి 70 గ్రాముల వరకు ఉంటుంది. 20 డిగ్రీల బ్రిక్స్. పేటా స్వీట్ రౌండ్గా ఉంటుంది. చాలా తీయని రకం ఇది. రోజ్. సో దీని ముక్క అనేది కొంచెం చిన్నగా ఉంటుంది ఇక్కడ కింద. బడా గులాబీ. ఇది చిన్న సైజు వెరైటీ. కేవలం 80 గ్రాములు ఉండే వెరైటీ. చాలా తీయగా ఉండే వెరైటీ ఇది. 21 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటాయి. కుడాదాద్ అనే వెరైటీ. ముక్క అనేది కొంచెం పైకి ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. యూనిఫామ్ రైపెనింగ్ ఉండదు, అక్కడక్కడ పచ్చగా ఉంటుంది. పదిరి వెరైటీ అండి ఇది. సో బ్లంట్ నోస్ అనేది మనం చూడవచ్చు. పుట్టు అనే వెరైటీ. సో కాయ రౌండ్గా ఉండి లాస్ట్ కిందికి వచ్చేవరకు కింద కొచ్చగా కనిపిస్తుంది. ఇది పండిన తర్వాత కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది.
ఇది సారు వెరైటీ అండి. ఇది 260 గ్రాములు ఉంటుంది. సో దీంట్లో ఒక ఎస్ ఆకారంలో ఉండి ఈ బీక్ అనేది ఎక్కువగా ఉండదు. ఇది పరసపల్లి దూదియ, చాలా తీయని రకం. ఇది చిన్నగా ఉన్నప్పటికీ చాలా తీయగా ఉంటుంది. ఇది అజాముస్సమర్ అండి, చాలా కాస్ట్లీ వెరైటీ. ఇది 1000 రూపాయల కేజీ వరకు ఉంటుంది. ఈ వెరైటీ కొనడానికి మనకి పాత బస్తీ నుంచి చాలామంది రావడం జరుగుతుంది. హరాబరా, ఇది గ్రీన్ కలర్, కొంచెం ఎల్లో కలర్ రైపెనింగ్లో ఉంటుంది. దీంట్లో కూడా తెల్లని మచ్చలు అనేవి మనకి కనిపించినట్లుగా ఉంటాయి. నజీం పసంద్, ఇది కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. పండిన తర్వాత కూడా స్టాక్ అనేది పైకి ఉంటాయి. కొన్ని పళ్ళలో ఇవి కిందికి ఉంటాయి, కానీ ఈ పండులో మాత్రం ఇది పైకి కనిపిస్తుంది. తోతాపూర్లో కూడా మనకి పైకి ఉంటుంది. ఇది హైబ్రిడ్ అండి, సమ్మర్ బేస్డ్ అండ్ గోవా బండర్. ఇది మీడియం సైజులో ఉండి పసుపు కలర్లో ఉంటుంది. ఇది తీయని రకము, 19 డిగ్రీల వరకు బ్రిక్స్ ఉంటుంది. ఇది హుర్ అనే రకము, ఎస్ ఆకారంలో ఉంటుంది. యూనిఫామ్ కలర్ కాకుండా అక్కడక్కడ కొంచెం గ్రీన్ ప్యాచెస్ అనేవి ఉంటాయి. ఇది రాజాపరి ఇంటూ లంగ్రా అండి. సో ఇది కూడా పండిన తర్వాత కూడా గ్రీన్ కలర్లో ఉండే రకము. సో దీని ముక్కు కిందికి కనిపిస్తుంది. ఇది సొరా వెరైటీ. యాక్చువల్గా ఇది మనకి మోచే ఎంత ఉందో అంతవరకు వచ్చే కాయ. సో దీని మీద మనకి మచ్చలు అనేది బంగన్పల్లి లాగా మనకు కనిపిస్తుంది అక్కడక్కడ. సో 2 కేజీల వరకు ఇది బరువు ఉంటుంది. బూరా వెరైటీ ఇది. సో భుజాలు చాలా రౌండ్గా ఎత్తుగా ఉండి సో కిందికి వచ్చే వరకు కొంచెం కింద ట్యాపరింగ్ లాగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ముక్కు కనిపించదు. అయితే అలంపూర్ ప్రాంతంలో దీనికి ప్రసిద్ధిగా దీన్ని పండిస్తారు కాబట్టి దీనికి అలంపూర్ బెనేషాన్ అనే రకంగా ఇది ప్రసిద్ధి కాంచింది. ఇది పపాయ రాజ్ గోవా, 250 వరకు బరువు ఉంటుంది. 21 డిగ్రీలు, చాలా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. సంగారెడ్డి నుంచి విడుదల చేసిన రకం మంజీరా అనే రకం. ఇది రౌండ్గా ఉంటుంది, దీంట్లో పల్ప్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో ముక్కు చూసినట్లయితే ఈ రౌండ్లోనే కలిసిపోయిన రకంగా కనిపిస్తుంది. మనకి గ్రీన్ ప్యాచెస్, ఎల్లో ప్యాచెస్గా ఇది రైపనింగ్ అవుతుంది. సో దీంట్లో చక్కెర శాతం వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుంది, 18 డిగ్రీల బ్రిక్స్ వరకు. ఇది మధుమేహ పేషెంట్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ అనేది ఒక పండులో ఉంటుంది. ఇది చిలక ముక్కు వెరైటీ. ఇది చిన్న సైజు వెరైటీ, 100 నుంచి 150 గ్రాముల వరకు ఉంటుంది. ఇది ఈ ముక్కు చూసినట్లయితే షార్ప్గా కనిపిస్తుంది. సో చిలక ముక్కు వెరైటీ 14 డిగ్రీల చక్కెర శాతం ఉంటుంది. కోహినూర్ వెరైటీ. సో 350 గ్రాముల వరకు ఉంటుంది, పెద్ద సైజు రకము. సో దీంట్లో భుజాలు అనేది ఒకవైపు ఎత్తుగా ఉంటుంది, ఇంకోవైపు ఫ్లాట్గా ఉంటుంది. సో దీంట్లో ముక్క అనేది మనకి సరిగ్గా కనిపించదు. షెర్వానియా అనో రకం, షెర్వానియో. సో 250 గ్రాముల వరకు ఉంటుంది, 11 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. ఇది పంచదార కలస, చాలా తీయని రకం, ఇష్టపడే రకం అందరూ. అయితే ఇది మాత్రం పండిన తర్వాత కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సో దీని మీద వైట్ మచ్చలు అనేవి మొత్తం ఫ్రూట్ అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఇది ఎస్ నెంబర్ 4. ఇది 170 గ్రాముల వరకు ఉంటుంది. ప్రత్యేకమైన షేప్లో మనకు కనిపిస్తుంది. ఈ ముక్క అనేది షార్ప్గా కాకుండా కొంచెం పొడుచుకొచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది, హృదయాకారంలో ఉంటుంది. అసీఫుస్ సమ్మర్ అండి. ఇది మొఘల్ వెరైటీ. ఇది 175 గ్రాముల వరకు ఉంటుంది, 18 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. సో కోత రకం. ఇది కచ్చా మీఠా అనే రకము. ఇది తీపి పులుపు సమ్మేళనం కలిగిన పండు. సో దీంట్లో చూసినట్లయితే ఒకవైపుగా మనకి క్రాస్గా కనిపిస్తుంది, కొంచెం రౌండ్గా ఉన్నప్పటికీ దీంట్లో కూడా ముక్క అనేది మనకి ప్రామినెంట్గా కనిపించదు. ముండప్ప అనే వెరైటీ. సో దీని షేప్ చూసినట్లయితే మనకి ఒకవైపుగా మాత్రమే భుజాలు ఎత్తుగా ఉండడం జరుగుతుంది. ముక్క అనేది కొంచెం మనకి కింద భాగంలో కనిపిస్తుంది. 350 గ్రాముల వరకు ఉంటుంది, 20 డిగ్రీల బ్రిక్స్ వరకు బరువు తూగుతుంది. ఇది నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ రకం అండి, లంగ్రా అంటారు. సో ఇది పండిన తర్వాత కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది వికారాబాద్ ప్రాంతంలో ఎక్కువగా పండించే మెహమూదా రకం కాబట్టి దీన్ని మెహమూదా వికారాబాద్ అని అంటారు. సో ఇది మీడియం సైజు. సో 170 గ్రాముల వరకు బరువు ఉంటుంది. దీంట్లో ముక్కు కూడా మనకి కాన్స్పిషియస్గా ప్రామినెంట్గా కనిపించదు. ఇది కేరళ నుంచి తెప్పించిన రకం అండి. ఇది చిల్లీ మ్యాంగో. సో మిరపకాయ సైజులో ఉంటుంది. ఇది 18 డిగ్రీల వరకు బ్రిక్స్ ఉంటుంది, 80 గ్రాముల బరువు ఉంటుంది. ఇది కోత రకం. కంప్లీట్ కలర్ రకం అండి, అంబిక. పర్పుల్ కలర్లో ఊదా రంగులో మనకి పండంతా కూడా మనకి కనిపిస్తుంది. సో 20 డిగ్రీల బ్రిక్స్ వరకు చక్కెర శాతం ఎక్కువగా కనిపిస్తుంది. సో 200 నుంచి 250 గ్రాముల వరకు ఈ బరువు అనేది తూగుతుంది. ఇది అండమాన్ నుంచి వచ్చిన రకం. అండమాన్లో మామూలుగా మామిడి అనేది వైల్డ్గా, అంటే అడవి ప్రాంతంలో
కనిపిస్తాయి. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన రకం. అంటే మామిడిలో మామూలుగా ఇది స్పీషీసే డిఫరెంట్. ఇది మామూలుగా మ్యాంజిఫెరా ఇండికా అంటాము, కానీ ఇది మ్యాంజిఫెరా ఒడరేటా.